इजराइल ने दो तरह का अटैक किया है। पहला अटैक ये किया गया है कि कैसे लेबनान के जरिए ఇజ్రాయెల్ ఇరాన్, ఇజ్రాయెల్ లెబనాన్, ఇజ్రాయెల్ హెజ్బుల్లా, ఇజ్రాయెల్ హమాస్, దేశం ఏదైనా కానీ, యుద్ధ దళం ఏదైనా కానీ ఇజ్రాయెల్ కనికరం చూపించడం లేదు. దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడేయాలనే ఉద్దేశంతో ఉంది కాబోలు సరిహద్దు దేశాలపై విరుచుకుపడుతోంది. ప్రధానంగా ఇజ్రాయెల్కు తలనొప్పిగా మారిన హెజ్బుల్లా, హమాస్ లాంటి ఇస్లామిక్ సంస్థల మనుగడను తుడిచిపెట్టేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. కానీ ఆ దేశాల్లో పౌరుల పరిస్థితే దారుణాతి దారుణంగా ఉంది. రాజకీయ నేతల నిర్ణయాలకు, వారి వారి అధికార దాహానికి, ఆధిపత్య ధోరణికి సామాన్యులు బలైపోతున్నారు. అందుకే ఏబీపీ న్యూస్ లెబనాన్ రాజధాని బీరూట్కు వెళ్ళింది. ఏబీపీ రిపోర్టర్ జగీందర్ పటియాల్ తన కెమెరామ్యాన్తో కలిసి ప్రాణాలకు తెగించి యుద్ధభూమిలో అడుగుపెట్టారు. రణక్షేత్రంలో అడుగు తీసి అడుగు వేయాలన్నా శరీరం వణికిపోవాల్సిందే. జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తూ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రాణాల మీద ఆశలు ఉండకూడదు, చావు అంటే భయం ఉండకూడదు. ఒకవేళ ఉన్నా ఇదిగో ఇలాంటి భయానక పరిస్థితులకు వెరవకుండా ఉండాలి. జగీందర్ పటియాల్ రిపోర్టింగ్ చేస్తూ మనకు అక్కడి పరిస్థితులను వివరిస్తున్న టైంలో ఇలా అక్కడే బాంబు పేలింది. అయినా పటియాల్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తన కెమెరామెన్తో కర్తవ్యాన్ని నిర్వహించారు. అక్కడి పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో ఏబీపీ న్యూస్ ప్రేక్షకులకు వివరించి తన ధైర్య సాహసాలను చాటుకున్నారు.